ఎక్కడెక్కడ కదా విజయవాడ మొత్తం దోమలు ఉన్నాయండి. మరి ముఖ్యంగా బుడమేరు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు కార్పొరేషన్ వారు ఏదో బాల్స్ చేసేవాళ్ళు కాలువల్లో, కొంత నయమైనది. ఇంతకుముందు కనీసం ఒక చిన్న ఉగ్గెండు ముందు కొట్టి బకెట్ నీళ్ళు పోసి కొడుతున్నారు. అసలు దోమలు ఏం పోవట్లేదు, ఉన్న దోమలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అసలు దోమల సమస్య విజయవాడ నగరంలో ఉన్నట్టుగా ఎక్కడా లేదండి. మేము చెప్పుకుంటాం కానీ బుడమేరు పక్కన ఉన్నామని. గాంధీనగర్లో దోమలు కొడుతున్నాయి, మేము టీలు తాగుతా కట్టి వెళ్తూ ఉంటాం. ఆ ప్రాంతాల్లో కూడా దోమలు విపరీతంగా ఉన్నాయి. ఇంతకుముందు మురుగు కాలంలోకి కాస్త గట్టిగా మందు కొట్టేవాళ్ళు, మందు కొడతలేదు. ఈ దాన్ని ఏమంటారండి, మందు కొట్టేది అదే ఒకటి ఉందండి, యాంటీలో పొగ కొట్టేవాళ్ళు. ఆ పొగ కొట్టి దగ్గర అంటే పొగబండి కూడా ఏదో వచ్చే తాత్కాలికంగా వచ్చి కొట్టి వెళ్ళిపోతారు తప్ప దోమల పోట దాకా మటుకు ఎటువంటి పరిష్కారం చూపించలేదు. దయచేసి ఈ విషయం మీద కమిషనర్ ధ్యానచంద్ గారు దృష్టి పెట్టి చక్కగా నగర ప్రజల కోసం ఆయన చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇరికిడి ఉంది, అది ఎందుకు చేయాలని మా మనవి. ఇంకా ఇంకో విషయం కూడా చెప్పగలను. తర్వాత ఈ క్యారెస్పేట రైతు బజార్ నుంచి మన మీసరాజు మీద వస్తుంటే చక్కపెట్టిన వాళ్ళు కొడుకు పడుతుంటే కళ్ళల్లో పడుతుంది. ఇల్లు స్కూటర్ల మీద, సైకిల్ వాళ్ళ మీద కళ్ళల్లో డస్ట్ పడుతుంది. అలాగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి వచ్చేసి మేకులతో ఉన్నారు, పంచెలు పడుతున్నాయి. అది కూడా ఒకసారి మీ దృష్టికి తెస్తున్నాం. ఇలాంటి ఇక్కడే కాకుండా పొలంపేటలో కూడా ఇదే పరిస్థితి. ఆ పార్కులు కూడా వాడుకుంటున్నారు వాళ్ళు, చండాలంగా చేస్తారండి. మీరు ఎంతో జాగ్రత్తగా మెసగట్టించి చక్కగా పార్కింగ్ డెవలప్ చేస్తారు. మీరు చూస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు వచ్చేసి వాళ్ళు చెక్క పనులు చేసుకుంటూ, కుర్చీలు బల్లలు చేసుకుంటూ ఇళ్ళే పోయే వాళ్ళకి ఇబ్బంది కలిగి చేస్తున్నారు. ఇది కూడా మీరు మీ దృష్టిలో పెట్టుకోవాలని నా యొక్క మనవి. ఎందుకంటే కావాలంటే మీరు వచ్చేసారి మీ అధికారులతో వచ్చి పర్యటించండి. ఈ దోమల విషయం మీద, ఈ విషయం మీద బాగా స్పందించాలని మా మనవి. ముఖ్యంగా బీఆర్టీసీ రోడ్డు గురించి మాట్లాడాలంటే అంతా సెంట్రల్ అంతా పడుకుంటున్నారు. మన మామూలుగా వీళ్ళు ఇంతకుముందు చక్కగా బస్సు వచ్చేది 99 మన రైల్వే స్టేషన్ నుంచి కంకిపడతా చక్కగా రూట్ ఇచ్చేవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు, మన మరియమ్మ గుడికి వెళ్ళేవాళ్ళు, రావర్పాడుకి వెళ్ళేవాళ్ళు. వీళ్ళంతా చక్కగా ఇటు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆటోలు పెట్టాలంటే వందలు అవుతున్నాయి. మీరు దయచేసి ఇది కూడా మీ దృష్టిలో పెడతామంటే కావాలంటే రోడ్డు కూడా మీరు దయచేసి ఆ పుట్టు కొట్టు తీసేసి చక్కగా బస్సులు నడిపితే ధ్యానచంద్ గారికి మంచి పేరు ఉంటుందని నా మనవి. అలాగే మరి ముఖ్యంగా అన్ని ఏరియాలో దోమలు కాబట్టి ఈ దోమల మీద ఫైట్ చేయాలి. ఏ దోమల మీద కత్తి పట్టుకొని ఫోటో దిగడం కాదు. చక్కగా మీరు మందు కొట్టిస్తే చక్కగా మీ పేరు చెప్పుకొని ప్రజలు చక్కగా నిద్రపోతారు. పేద ప్రజలు మరీ సస్తున్నారు, కిందే దోమలు ఉంటాయి కాబట్టి పైన వాళ్ళకి ఏం బాధ లేదు, ఏసీలో ఉన్న వాళ్ళకి కూడా బాధ లేదు. ముఖ్యంగా మా పేద వర్గాలు ఎంతో ఇబ్బంది పడుతూ ఈ దోమల సమస్యని మాటికి స్లీప్ వెల్లు, ఆల్ నైటు పెట్టుకోలేక ఆ పక్క మళ్ళీ కొత్త రకం వ్యాధులు వస్తున్నాయి. వీటిని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించి మీ దృష్టిలో పెడుతున్నాం కాబట్టి ప్రతి కార్పొరేట్ని మీరు ఎలర్ట్ చేసి ప్రతి ఏరియాలో ఈ దోమల ముక్కు సంబంధించిన మందు కొట్టిస్తారని, ముఖ్యంగా సైడ్ కాలంలో గుళికలు వేపిస్తారని ఇవన్నీ చేస్తే మీకు ధ్యానచంద్ గారికి ముఖ్యంగా మంచి పేరు వస్తుందని మా విజ్ఞప్తి అండి. ఇవన్నీ చేయాలంటే మీరు వల్ల అవుతుంది, మేయర్ల వల్ల, డిప్యూటీ మేయర్ల వల్ల ఏం అవదో. మీరు చెప్తేనే ఇవన్నీ